క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. మిమ్మల్ని కలవర పెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్ష భరించును. దేవుడి వాక్యం నించుగాక. ఆమేన్. అవునండి, మిమ్మల్ని ఎవరైతే కలవర పెడుతున్నారో అది ఎలాంటి వాళ్ళైనా కావచ్చు, వాళ్ళు ఏ స్థితిలోనూ ఉండొచ్చు. ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారో, ఎవరైతే నిన్ను భయపడుతున్నారో, ఎవరైతే నిన్ను దుఃఖపరుస్తున్నారో, ఎవరైతే నిన్ను కలవరపరుస్తున్నారో, అనవసరంగా నీ మీదకి లేస్తున్నారో వారికి తగిన శిక్ష ఖచ్చితంగా వస్తుందని దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నారు. వారిని బట్టి నువ్వు కలవరపడద్దు. నిన్ను బాధ పెట్టుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి తగిన శిక్ష వారు భరిస్తారంట. నిన్ను అనవసరంగా నీ మీద నిందలు వేసిన, అనవసరంగా నీ గురించి చెడ్డగా మాట్లాడిన, అనవసరంగా నిన్ను కలవర పెడుతున్న వారు ఖచ్చితంగా తగిన శిక్ష భరిస్తారు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి వారిని బట్టి నువ్వు అసలు మాత్రం కలవరపడద్దు. నేను ఏ విషయంలో బాధ పెడుతున్నారో, ఏ విషయంలో నిన్ను కలవర పెడుతున్నారో, ఏ విషయంలో నీ మీద నిందలు మోపుతున్నారో, ఏ విషయంలో నీకు వ్యతిరేకంగా లభిస్తున్నారో ప్రతి పరిస్థితి దేవునికి అప్పచెప్పు. నీ పక్షంగా దేవునికి ఆ పరిస్థితిని చెప్పు. నువ్వు కాదు మాట్లాడేది, నువ్వు కాదు పోరాడేది, నువ్వు కాదు నిరూపించేది. నీ దేవుడు తగిన శిక్ష వారికి ఖచ్చితంగా ఇస్తానంటున్నాడు. కాబట్టి ఏ విషయంలో కలవరపడక వారికి తగిన శిక్ష ఇచ్చే దేవుడు నీ పక్షంగా ఉన్నాడని గ్రహించి దేవుని బట్టి సంతోషించి అటు రీతిగా దేవుడు నీ జీవితంలో దేవుని కార్యాలు దేవుడు జరిగించుకుని గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామని. సకల ఆశీర్వాదాలు కారణభూతులమైన మా ప్రియపరులకు నీకు ప్రార్థనలు ఇస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో. ఎవరైతే నీ బిడ్డల్ని అనవసరంగా కలవర పెడుతూ ఆయా బాధ పెడుతున్నారో వారికి తగిన శిక్ష నీ నామంలో వారికి అనుగ్రహించబడును గాక. వారిని కూడా ఆ పరిస్థితి నుంచి పశ్చాత్తాపడి విడిపించి ఆయా వారు కూడా మంచి మనసాక్షితో ఉండేటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.